హాయ్ హలో నమస్తే నేను మీ జ్యోతి ముందుగా వెల్కమ్ టు మన ఛానల్ JyoSudha Foodies&Vlogs। ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడేటి పచ్చి కొబ్బరి వడలు అయితే చేస్తున్నాను। ఈ పచ్చి కొబ్బరి వడలు ప్లెయిన్గా అయినా తినొచ్చు, లేకపోతే సాస్లో టమాటో సాస్లో అయినా తినొచ్చు। ఎలా తిన్నా టేస్టీగా ఉంటాయి। చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పచ్చి కొబ్బరి వడలు। ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ముందుగా అయితే పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకోవాలి, లేకపోతే మిక్సీ అయినా కూడా పట్టుకోవచ్చు। రెండు విధాలుగా అయితే చేసుకోవచ్చు। నేనైతే తురుముకుంటున్నాను అన్నమాట। ఇలా సన్నగా అయితే తురిమి పెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే అందులోకి వేసుకోవాలి। తర్వాత ఒక కప్పు శనగపిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి। వంట సోడా అనేది ఆప్షనల్ అండి, మీకు ఒకవేళ అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, అది లేకపోయినా పర్వాలేదు। ఇప్పుడు కొద్దిగా అయితే వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి। వాటర్ ఎప్పటికైనా కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే వడలు వేసుకునే పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలి కాబట్టి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని తగినంతగా పిండిని కలుపుకోవాలి। చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి, గట్టిగా ఉండాలి। మనం ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి చేతికి అనేది అతుక్కోకూడదన్నమాట। ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఒకసారి ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాతకి వడలు వేసుకుందాము। వడలు ఎప్పుడు అయినా కానీ ప్రెస్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే ప్రెస్ చేయకుండా అలాగే ముద్దలా వేసుకున్నట్టయితే పైన మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల పిండి అలాగే ఉంటుంది। ఆనియన్స్ కొబ్బరి కూడా ఫ్రై అవ్వవు లోపల, అందుకే వడలు ఎప్పుడు కూడా చేత్తో ప్రెస్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడే మనకు కావాల్సిన విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట। వడలు ఎప్పుడు కూడా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు మాడినట్లు టేస్ట్ వస్తుందన్నమాట। బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన వెంటనే వడల్ని తీసేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి। చూసారుగా, ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట। బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి, మరి ప్యూర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే పెట్టడం లేదు, నేను తీసేస్తున్నాను। తీసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను। మీరు కూడా ఇదే కలర్ వచ్చేంత వరకు పెట్టుకొని తీసేసుకోండి। చూడండి, కరకరలాడేటి పచ్చి కొబ్బరి వడలు రెడీ టొమాటో సాస్తో।